వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అసలు సండే ఎపిసోడ్కి అయితే మనం వచ్చేసాం. ఈ నిన్న ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వచ్చి మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. కొంతమంది వచ్చిన క్యాండిడేట్ కోసం కాకుండా ఎక్స్ట్రాగా మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవాళైతే ఎలా జరిగిందో చూద్దాం. కానీ ఇవాళ ఏమో కానీ మనం మండే ప్రోమో చూసారా, అబ్బబ్బా వేడంటే వేడనమాట. హీట్ వేవ్ అయితే వస్తుంది. ఏంటంటే సోనియా ఎవరైతే ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళ ద్వారా హౌస్లో వాళ్ళు నామినేట్ పడతారనమాట. సో ఇందులో భాగంగానే సోనియా హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. సోనియా మామూలుగా లేదు. నాకు నిఖిల్కి అన్నా చెల్లెల సంబంధం ఉంటే నీకెందుకు అని చెప్పి ప్రాణం మీద విరుచుకుపడింది. ఇటువైపు మన నిఖిల్ బాబు అమ్మ వచ్చిందా సోనియా, నన్ను మాత్రం నామినేట్ చేయదులే అన్నట్టు అనుకుంటున్నాడు. లేదు బాబు, నీ కన్నింగ్నెస్ మొత్తం చూశానన్నట్టుగా ఓ బిల్డప్ అయితే ఇచ్చేసింది. ఇచ్చి యష్మి ఒక అమ్మాయి, నిజంగా ఈ విషయంలో అయితే సోనియాని అస్సలు తప్పుపట్టలేము. యష్మి ఒక అమ్మాయి ప్లేస్లో ఉండి ఆలోచించి నామినేషన్ అయితే చేసింది. నిన్న మనకే అనిపించింది ఇంత ఎమోషనల్గా ఇంత స్టోరీ కనెక్ట్ అయ్యాడు, అందరు కనెక్ట్ అయిపోతున్నారు. కానీ పక్కనే కూర్చున్న యష్మి పరిస్థితి ఆలోచించారా? యష్మి ఓ రేంజ్లో నిఖిల్ బ్రేకప్ అయిపోయింది, నిఖిల్ సింగిల్ అని స్టేజ్ మీద చెప్పుకొని యష్మితో మింగిల్ అవుతూ లోపలికి పంపిస్తారు ఒక పేరు లాగా. సో అప్పటి నుంచి యష్మికి ఒక క్లారిటీ ఉంది, ఈ అబ్బాయి సింగిల్ అని చెప్పి. సో ఆ క్లారిటీతోనే యష్మి పాపం ఒక రొమాంటిక్ గేమ్ అయితే ప్లే చేస్తుంది. అది తన ఫీలింగ్స్ అంతా ఓపెన్గా చెప్పింది అనమాట. ఆ టైంలోనే నువ్వు అలా పెట్టుకోకు అని సున్నితంగా చెప్తూ సిగ్గుపడుతూ ఇలా ఉన్నాడే తప్ప నాకు ఇటువైపు ఇంకా రిలేషన్ క్లోజ్ అవ్వలేదు, నేను ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాను ఏమని చెప్పాడా? చెప్పలేదు. సో ఆ విధంగా అమ్మాయిని మోసం చేసినట్టే కదా. యష్మి ఫీలింగ్స్ చూడాలి. అటువైపు నిఖిల్ కోసం ఆనందపడుతూ అందరిలాగా చీరప్ చేయాలా, నిఖిల్ని లేదు మీ ఇద్దరు కలుస్తారు అని చెప్పి చీరప్ చేయాలి, అది చేయలేదు. ఎందుకంటే అక్కడ నడిపిన ట్రాక్ రాంగ్ అబద్ధం అయిపోద్ది. సో ఇటువైపు ఇంత ఉంచుకొని నువ్వు ఇలా చేసావేంట్రా అని ఒక షాక్లో అయితే యష్మి ఉంది నిన్న, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అంత ఓపెన్గా నువ్వు అంత ఇదిగా లవ్ చేస్తున్నానని చెప్పావు, కానీ స్టేజ్ మీద ఏమో సింగిల్ అని చెప్పావు. సరే అది వదిలేసే. కానీ ఇంకా నేను ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను, హౌస్లోకి వచ్చాకే నాకు ఆ విషయం తెలిసింది, అది ఇదని గేమ్ ప్లే చేసినప్పుడు మరి ఈ యష్మికి చెప్పాలి కదా. యష్మికి ఏమో ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు గాజులు పేరప్ చేస్తావా, డ్రెస్ పేరప్ చేస్తావా ఇలా అందరూ అన్నప్పుడు లేదు సార్ వీళ్ళంతా తప్పుగా అనుకుంటున్నారని ఒక్కసారైనా స్టాండ్ తీసుకున్నావా? పోనీ వీకెండ్లో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అనుకుందాం, వీక్ డేస్లో అమ్మాయి అంతా ఫ్రీనే కదా, నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు అన్నాడే తప్ప ఏనాడు కూడా నాకు ఇంత సీరియస్గా నేను ఇంకొక అమ్మాయి మీద ఉన్నాను అని చెప్తే అమ్మాయి అసలు దేకేదా? అస్సలు దేకేది కాదు. ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మాయి నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే ఈ అబ్బాయి ఖాళీగానే ఉన్నాడు, నా మీద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుని ట్రై చేస్తూనే ఉంటారు. అదే లేదు అసలు నా మనసే ఖాళీగా లేదు, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అంటే ఏ అమ్మాయి అయినా అసలు ట్రై చేస్తుందా? అస్సలు సస్సే మీరా ట్రై చేయదు. అది యష్మి లాంటి తెలివైన పిల్ల అసలు నేను దేకేది కూడా కాదు. అలాంటిది ఇంతవరకు డ్రాగ్ చేశాడు నిఖిల్. కానీ నిఖిల్ కూడా అనుకోలేదు ఈ యష్మితో ఏదైతే ట్రాక్ ఉందో అది బయటకు రాంగ్గా వెళ్తుందని వాళ్ళ అమ్మ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి మొదలెట్టేశాడు. ఎందుకంటే ఈ కావ్య అండ్ నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఓ రేంజ్లో ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనమాట సీరియల్ ఫ్యాన్స్ లేడీస్ అంతా. సో అలాంటి ఫ్యాన్స్ ఏమన్నా అపోజ్ చేస్తూ ఉండొచ్చు, మళ్ళీ అదే ట్రాక్ నడుపుదాం అన్నట్టు నిఖిల్ స్టార్ట్ చేశాడు. ఇటువైపు ఇన్స్టాగ్రామ్లో మన కావ్య పోస్టులు చూస్తే ఓ రేంజ్లో ఉన్నాయి. అసలు ఫస్ట్ బిగ్ బాస్ స్టార్టింగ్లోనే అడుగుతారనమాట, 2-3 వీక్ అడుగుతారు నిఖిల్ ఎలా ఆడుతున్నాడని ఏదో ఒక అవార్డు ఫంక్షన్లో. అప్పుడే చెప్పేస్తున్నావా నిఖిల్ కొంచెం ఫేక్గా మాస్క్ వేసుకొని ఉన్నాడు అనిపిస్తుంది అని స్ట్రైట్గా చెప్పేసింది. అది ఎందుకు ఎవరు హైలైట్ చేయట్లేదు? మాస్క్ వేసుకొని ఉన్నాడు, తను అగ్రెషన్ అదంతా వేరు, ఫస్ట్లో ఉన్నాడే అతనే నిఖిల్, తర్వాత మార్చేసుకున్నాడు తను తాను అని క్లియర్గా చెప్పింది ఆ అమ్మాయి. సో దీన్ని బట్టి చూస్తే నిఖిల్ మాస్క్ వేసుకున్నాడు, నిదానంగా అయిపోయాడు, అదంతా కరెక్టే. ఎందుకంటే వాళ్ళ మధ్యలో వాళ్ళకి గొడవలు ఉన్నాయి, వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ బయట ఎలాంటి వాళ్ళు ఏంటనేది వాళ్ళ క్లారిటీగా తెలుస్తుంది. సో ఆ విధంగా నిఖిల్ అయితే మంచి మాస్క్ వేసుకున్నాడని తనే చెప్పేసింది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి అని కూడా తనే వీళ్ళిద్దరూ ఒప్పుకున్న విషయమే. అండ్ ఇటువైపు నిఖిల్ ఏమో ఇంత సాఫ్ట్గా అమ్మాయి నన్ను తన్నిన రోజులు కూడా ఉన్నాయి, అయినా నేను ఆ అమ్మాయి ముందు వెళ్ళి నిలబడతాను, నాకు అమ్మాయి కావాలంటూ చెప్పుకొచ్చాడు. ఇటువైపు మన కావ్య ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా అలాగే ఉన్నాయి. అమ్మో కన్నింగ్ పర్సనాలిటీస్ నమ్మొద్దు, జనాలందరినీ కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడి ఒప్పించవచ్చు, కానీ నాకు తెలుసు నిజమేంటనేది. నన్ను పెద్ద అబ్యూజర్ లాగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. సో వాళ్ళని మీరు నమ్మదు. ఎవరి గురించి పెట్టింది ఈ పోస్టులన్నీ? మన నిఖిల్ బాబు గురించే మనం నమ్మాలి. ఎందుకంటే ఒక రిలేషన్స్లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఎందుకు విడిపోయాలో వాళ్ళకి తెలుసు, ఒకళ్ళ ఒరిజినల్ బిహేవియర్ ఏంటో ఇద్దరికీ తెలుసు.
వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, మనకి ఏమీ తెలియదు బయట నుంచి చూసే వాళ్ళకి. అదనమాట విషయం. ఇన్నాళ్ళు మాస్క్ వేసుకున్నాడా నిఖిల్ అంటే ఫస్ట్ 2 వారాలు, నిన్న శివాజీ గారు కూడా చెప్పారు, ఫస్ట్ 2 వారాలు సతమతమైపోయావు, ఎలా ఉండాలి నేను ఇక్కడ, ఏ యాంగిల్లో ఉండాలి అర్థం కావట్లేదు అన్నట్టు సతమతం. అవును, ఫస్ట్ వారం ఓ రేంజ్లో రెచ్చిపోయాడు అందరి మీద, రెండో వారం వచ్చేసి తగ్గిపోయాడు, మూడో వారం నుంచి తగ్గిపోయాడు. ఎవరికేం అర్థం కావట్లేదు, ఏంటి ఇలా రేంజ్లో రెచ్చిపోయినోడు ఇంత తగ్గిపోయాడు ఏంటని. సో దీన్ని బట్టి చూస్తే నిఖిల్ మాస్క్ వేసుకున్నట్ట లేనట్ట, మరి అది కరెక్టా ఇది కరెక్టా? చాలామంది గేమ్లో కూడా దీన్ని ఎత్తి చూపించారు, కానీ దీన్ని ఎలాగోలా కవర్ చేస్తాడు. ఈవెన్ సోనియా కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేసేసింది, కానీ తన తెలివితో అయితే స్ట్రాటజీతో కవర్ చేస్తాడు మన నిఖిల్ బాబు. కానీ అవి ఏం వర్కౌట్ అవ్వో, అసలైన రూపం వచ్చేదాకా మన ఏమంటారు బిగ్ బాస్ కూడా వదిలేలేడు, ఎందుకంటే అంత ఇరుక్కుపోయాడు ఈసారి మాత్రం. ఇటు కావ్య, ఇటు యష్మి, ఇటు ఎదురు సోనియా, మీ పంచాయతీ ఏంటో తేల్చండి అని వచ్చి కూర్చుంది. సో ఈ నామినేషన్స్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఏం చెప్తాడో చూడాలి. నిఖిల్ ఏమంటున్నాడు, నేనైతే యష్మి క్లారిటీగా చెప్పాను అంటున్నాడు. ఇంతటితో యష్మి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉందా? లేదు, ఇన్వాల్వ్ అయ్యింది యష్మి. ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పింది, నువ్వు క్లారిటీగా చెప్తే నేను నీ జోలు ఎందుకు వస్తాను, నువ్వు క్లారిటీగా చెప్పలేదు, నాకు ఇంత సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నావు నాకు తెలీదు, అందుకే నేను నీతో ఆ డ్రామా ప్లే చేశాను, నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాను అంటది. ఇక్కడ సోనియాని కూడా తప్పు పట్టలేము, ఒక అమ్మాయిగా ఆ అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టినప్పుడు నిన్న ఇచ్చిన షాక్కి కంగు తినింది. ఇదేంటి ఇంత సీరియస్ రిలేషన్షిప్లో ఉండి ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు, ఆ అమ్మాయి కొడితే కొట్టించుకుంటా అంటున్నాడు, కాలు పట్టుకుంటా అంటున్నాడు, మా అమ్మ లాంటిది అంటున్నాడు. ఇన్ని నాకు చెప్పుంటే నేను వాడి అమ్మని పడేదాన్ని కాదు కదా, ఇంత నాన్ సెన్స్ ఇంత రప్చర్ అయ్యేది కాదు, మా నాన్న వచ్చి చెప్పేవాడు కాదు, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పేది కాదు అటు నుంచి. సో ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఇది మంచిది కాదని చెప్పాక రూట్ మార్చాడు అని యష్మికి బాగా అర్థమైపోయింది. అది గాయస్, ఇక్కడ మాత్రం ఒక సైడే వినేసి, ఈ నిఖిల్ సైడ్ వినేసి అవినాష్ వీళ్ళంతా ఊకొట్టేసి మీరు కలిసిపోవాలి అమ్మ కలిసిపోయినట్టే అని అనుకుంటున్నారు. ఇక్కడ బయట ఏమ సంగతి చూస్తే ఈ ఎవరు కావ్య సంగతి చూస్తే ఆడు పెద్ద బాబోయ్ ఫుల్ మాస్క్లో ఉన్నాడు, మామూలు తెలివైనడు. నిఖిల్ ఎంత తెలివైనడు మనం గేమ్లో చూసాం ఆల్రెడీ. అలాంటిది ఇంకా ఆ తెలివికి ఆలోచించండి, అగ్రెషన్ అదంతా నిజమై తోడైతే వ్యక్తి ఎలా ఉంటాడో ఆలోచించండి. అంత స్ట్రాంగ్గా ఉన్న ఒక పర్సను ఆ అగ్రెషన్ తోడయ్యి ఏదైతే మన టాస్క్లో చూపిస్తాడో అమ్మాయిని ఇసిరి కొట్టడం, సో ఆ అగ్రెషన్ రేంజ్లో ఊహించుకోండి, అంత తెలివి ఊహించుకోండి, అంత స్ట్రెంగ్త్ ఊహించుకోండి. సో ఖచ్చితంగా గొడవలు వస్తాయి వాళ్ళకి. అండ్ ఆల్సో నిఖిలే చెప్తున్నాడు ఒక దశలో, నావి తప్పులు ఉన్నాయి, అసలు ఆ అమ్మాయి కాబట్టి ఒక 100 మంది అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను అన్నాడు. అంటే ఇంక ఏ రేంజ్లో రెచ్చిపోయి గొడవలు అయ్యి ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య ఆలోచించండి. అండ్ ఆల్సో ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యింది, ఈ తన ఆలోచిస్తున్న టైంలో తప్పు జరిగింది ఏదో అంటున్నాడు. ఫ్యామిలీ ఇష్యూ ఎంటర్ అయ్యాక ఇష్యూస్ వచ్చినాయి అని అతని ఉద్దేశం, అది కూడా ఒకటి తేలాలి. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఇతను ఏదో హోప్స్లో ఉన్నాడు, కానీ కావ్య మొన్న ఒక షోలో, నిన్నటే నేను రివ్యూలో కూడా చెప్పాను, మొన్న ఒక షోలో శ్రీముఖి అడుగుతుంది అనమాట, నువ్వు దీవాళీ పండగ ఫెస్టివల్కి జరిగిన ఒక షోలో అయితే అందరూ వస్తారు కదా గర్ల్స్, అలాగే కావ్యను కూడా అడుగుతుంది, నువ్వు దీవాళీ అలా సెలబ్రేట్ చేసుకుని దేవుడికి మొక్కుకుంటారు కదా అది ఇది అనుకుంటే, దేవుడికి ఏమైనా మొక్కుకుంటావు, ఎవరి గురించి మొక్కుకుంటావు అంటే, నేను ఎవరి గురించి మొక్కుకోను, కేవలం నా ఫ్యామిలీ బాగుండాలి అనే అనుకుంటాను, అంతకు మించి నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు అన్నట్టు కావ్య అంటది. అప్పుడు శ్రీముఖి అన్న డైలాగ్ ఎవరైనా విన్నారు అసలు? ఏమంటది, అవును మన ఫ్యామిలీ బాగుంటే చాలు, అంతకు మించి వేరే బయటికి వెళ్ళేది లేదు, ఆ నీకిలో మనకేం వద్దు, మన ఫ్యామిలీ బాగుంటే చాలు అంతేలే అన్నట్టు అంటది అనమాట. అంటే ఏంటి, గత కొన్ని షోస్లో ఈ నిఖిల్ బిగ్ బాస్లో ఉండడంతో ఈ అమ్మాయి షోకి వచ్చినప్పుడల్లా నిఖిల్ పేరు రాకుండా ఉండట్లా. సో ఆ విధంగా ఈ అమ్మాయి ఏమైనా వార్నింగ్ ఇచ్చుండొచ్చు. సో అదే శ్రీముఖి అంటుంది అనమాట, అవునులే మనకు నిఖిల్ వీళ్ళు వద్దు, మన ఫ్యామిలీ మనం బాగుంటే చాలు అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఈ విషయం కావ్య చెప్పింది, నిఖిల్ పేరు తీసుకురాకండి, ఇంకా నేనే తనే అన్నట్టుగా మళ్ళీ ఈ షోస్లో ఇలాగా రచ్చన అవుతుందని చెప్పి ఆమె చెప్పినట్టుంది. సో శ్రీముఖి దాన్నే రిపీట్ చేస్తా ఉండే, మనం ఉందాము, ఈ నీకులు ఎవరో వద్దు అన్నట్టుగా. దీన్ని బట్టి ఏమవుతుంది, ఏమో స్ట్రాంగ్గానే తగిలింది దెబ్బ. తప్పే ఎవరిదైనా కానీ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరనేది మనం కనిపెట్టలేము. ఒక రిలేషన్లో ఇద్దరు ఎఫెక్టెడ్ పర్సన్సే అవుతారు. కాకపోతే ఏంటంటే ఇందులో ఒకరికి ఎంత ఇష్టమైనా ఉండని, బీభత్సమైన ఇష్టమైనా ఉండని, ఇంకొకళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యి ఇంకా వద్దు అని వదిలేసుకున్నాక ఆ రిలేషన్ కలపలేము. మనం ఒకటే ఆలోచించాలి, ఆ ఇద్దరు హ్యాపీగా ఉండాలి, అది ఎలా అవుతుందో అలా చూడాలి, అంతేగాని వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు పేరు ఇది అది అనుకుంటే అలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి బాబు.
పేర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు ప్రశాంతంగా కలిసి ఉన్నట్టు కాదు. సో అదనమాట విషయం. ఇవాళ నామినేషన్స్ కోసం అయితే ఎంతమంది ఎదురు చూస్తున్నారు, సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది అయితే. అండ్ సండే ఎపిసోడ్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. సండే ఎపిసోడ్లో పెద్ద ఒరిగింది కూడా ఏమీ లేదు. ఎవరైతే 4 ఫ్యామిలీస్ రాలేదో వాళ్ళు అయితే వచ్చేస్తారు. అంతా బాగానే జరిగింది. సో ఇటువైపు వచ్చేసి నబీల్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాడు. అసలు ఆ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిందే అవినాష్కి కానీ రోహిణికి కానీ రావాలని బిగ్ బాస్ ఆలోచన పడి పడింది. ఇవాళకైతే జస్టిఫికేషన్ అయితే జరిగిపోయింది. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాడు, ఈ రోహిణికి కానీ అవినాష్కి కానీ రావాలని. సో మొత్తానికి అయితే నబీల్ చేతుల మీదుగా అవినాష్కి అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఆ సంగతులు ఏంటో కూడా చూద్దాం. ఏముండదు సండే ఎపిసోడ్లో ఇంత బోరింగే ఉంటుంది, పెద్ద ఏముండదు. నిన్న సాటర్డే ముగిచేసేయాలి అనుకున్న ఒక చిన్న కంటెంట్, అదే ఫ్యామిలీస్ వచ్చి చెప్తారు కదా, నిన్న కొంతమంది ఎక్కువ టైం తీసుకోవడంతో సండే ఎపిసోడ్ వరకు ప్రొలాంగ్ అయిందనమాట. ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సాంగ్ అయితే వచ్చేస్తుంది. రోహిణిని అయితే గెస్ట్ చేయమంటారు, ఒక ఫోటో వేసి నిన్న కంటిన్యూషన్ జరుగుతుంది తెలిసిందే కదా. సో అందులో భాగంగా ఫోటో చూడంగానే అర్థమవుతుంది, అదే ఫేస్ కట్తో కీడిలాగే నవ్వుతూ ఉంటుంది మన యష్మి పాప. సో ఈజీగా గెస్ట్ చేస్తారు. యష్మి ఫ్యామిలీ వస్తారంటారు. వచ్చేది ఎవరో కాదు, సత్య అండ్ సంయుక్త అనే మన యష్మి ఫ్రెండ్స్ అనమాట. సత్య తెలిసిందే, బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్. సో వాళ్ళైతే స్టేజ్ మీదకి వచ్చేసారు. యష్మి నేను చాలా మిస్ అవుతున్నాను సంయుక్త అంటదా, తెలుసు మన ఫ్రెండ్స్ అన్ని గుర్తు చేసుకుంటున్నావు కదా, మేము అంతే బయట నిన్ను చాలా మిస్ అవుతున్నావు అంటారనమాట. సో ఆ విధంగా సత్య కూడా హాయ్ సత్య ఎలా ఉన్నావు అంటే, సత్య మీరు యష్మి ఫ్రెండ్స్ అంటే 6 years నుంచి ఫ్రెండ్స్ సార్ అంటారు. సో యష్మి ఇలా ఉండదు సార్, యాక్చువల్గా ఆఫ్టర్ 6 వేరే ఉంటుంది, ఆఫ్టర్ 6 బ్యాచ్ మేమంతా అంటే, ఆఫ్టర్ 6 ఏం చేస్తారమ్మా అంటే అది చెప్పకూడదు సార్ అంటారు. నాగార్జున సార్ కన్ఫ్యూజన్లో పడతారు. ఈ హౌస్లో మీరు చూడలేరులేండి అంటే మళ్ళీ ఇంకా కన్ఫ్యూజన్లో పడతాడు. నేను 3 లక్షల ప్రైజ్ మనీ యాడ్ చేస్తాను, నువ్వు కనుక ఆ విషయం చెప్తే అన్నట్టు అంటే మావా పగ్గిలా అంటూ యష్మి డ్యాన్స్ వేస్తుంది. అర్థమైపోద్ది అందరికీ, ఎందుకంటే 6 తర్వాత మంచిగా మందేసి పడుకునే బ్యాచ్ కదా, అల్లర్లు చేసే బ్యాచ్ అనమాట. సో ఆ విధంగా హింట్ అయితే ఇచ్చేసి, సార్ మీరు మనీ యాడ్ చేయాలి సార్, నేను ఉన్న సీక్రెట్ ఓపెన్గా చెప్పేశాను అన్నట్టుగా అడుగుతుంది. బిగ్ బాస్లో ఏం కనిపించట్లేదు అంటే, ఎప్పుడు 6 అవుతుందో అక్కడ తెలియట్లేదు సార్, అయితే నువ్వు అన్స్టాపబుల్ అనమాట అన్నట్టు నాగార్జున గారు అంటారు. ఇక్కడ ఈ సంయుక్త అనే అమ్మాయి కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా సార్, లోపలికి పంపిస్తే అప్పుడు చూపిస్తుంది అసలు విషయం అన్నట్టు. అవును కదా, నాగార్జున గారు అంత పిచ్చోళ్ళ ఏంటి అలా అడుగుతారో అని నాకు అనిపించింది. ఆ అమ్మాయి కావాల్సిన ఐటమ్స్ అదే తాగడానికి పంపిస్తేనే కదా చూపించేది. అమ్మాయి క్లియర్గా చెప్తుంది కదా, అదనమాట విషయం. సత్యం మాట్లాడదు మేడం, యష్మి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అసలు టాస్క్లు అన్నా ఏమన్నా అబ్బాయిలతో పొడిగా దూసుకెళ్ళిపోతున్నావు అసలు, కానీ ఏంటో మరి లోటుగా ఉంది. నువ్వు పాత యష్మి అయితే బయటికి రావాలి. నాకు తెలుసు నువ్వు రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తావు, కానీ ప్లేస్ కరెక్ట్ కాదు. ఒక గేమ్ వచ్చే టైంలో నువ్వు రిలేషన్స్ అని అంత పట్టించుకోవాల్సిన పని లేదు, బయటకు వచ్చాక చూసుకుందాం మన ఏ రిలేషన్స్ ఉన్నా. ప్రియారిటీ నువ్వైతే పెట్టుకో, బయటకు వచ్చేసాక ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ అన్ని మనం చూసుకుందాము. ఐ వాంట్ దట్ యష్మి బ్యాక్ అంటూ సత్య అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది. సంయుక్త కూడా చెప్పేస్తాను, నువ్వు లేడీ టైగరస్ బయటికి రావాలి, అసలు ఆ ఫైర్ మాకు కనిపించాలి, నువ్వేం ఎక్కువ ఆలోచించుకో, అందరు బయట బాగున్నారు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, సో నువ్వు ఆ 4 వారాలు గట్టిగా ఆడాలి అని మంచి పుష్ అయితే ఇచ్చారు ఇద్దరు. సత్య వీళ్ళు పెట్టేస్తారు. గౌతమ్ ఆర్డర్ అనమాట, గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్ అండ్ ప్రేరణ. సో వీళ్ళైతే పెట్టేస్తారు టాప్ 5లో. సో ఆ విధంగా యష్మిని అయితే లేపొదిలేరు కాబట్టి ఈ సేవ్ చేయండి అని చెప్తే సేవ్ అయితే అయిపోద్ది అనమాట. యష్మి కొంచెం ఎక్కడో డౌట్ కొడుతుంది యష్మికి, కానీ సేవ్ అయిపోతే ఆహా మీరు ఇచ్చిన సజెషన్స్ అయితే తీసుకుంటాను, ఫైర్ అయితే బయటికి తీస్తాను చూడండి, మనం బయటకు వచ్చాక ఆఫ్టర్ 6 ఎంజాయ్ చేద్దాం అని మంచి జోష్లో అయితే చెప్తుంది. అదే జోష్ రేపు నామినేషన్స్లో చూపించబోతుంది పాప. అండ్ ఈ సత్య వాళ్ళు మిగతా కంటెస్టెంట్లు కూడా బాగా చీరప్ చేసి మాట్లాడతారనమాట. అవినాష్, రోహిణి అండ్ తేజ బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మేము అస్సలు అనుకోలేదు ఈ సీజన్ అయితే ఓ రేంజ్లో వీళ్ళ ముగ్గురు వల్లే లేచింది. అండ్ రోహిణి పర్టికులర్గా కాలు నొప్పున్న ఎంత బాగా ఆడుతున్నాం అని చెప్పి పొగుడుతారనమాట. నిఖిల్ అండ్ గౌతమ్ బాగా ఆడుతున్నారు, బాగా ఆడండి అని చెప్తారు. ఈ ఇన్పుట్స్ అందరూ ఇచ్చేవే. సో ఫోటో వేస్తారనమాట, నిఖిల్ గెస్ చేయాలి ఇప్పుడు. సో తేజ క్లియర్ కట్గా అర్థమైపోద్ది, నోసు పళ్ళు చూస్తే అసలు సేమ్. సో తేజ మీ ఫ్యామిలీ అయితే ఎంటర్ అయిపోతున్నారు అని చెప్తారు. తేజ కోసం సన్నీ ఉన్నాడు కదా, సన్నీ అండ్ ఆల్సో వాళ్ళ డాడీ వస్తారు. మొత్తానికి అయితే అన్న బాగున్నామన్నా అంటారు. ఏంట్రా తగ్గినట్టున్నావు అంటే సన్నీ అడుగుతాడు అనమాట. లేదు సార్ అన్న నాగార్జున గారు షర్ట్లు ఇస్తాను అందుకే తగ్గుతుంది సార్, ఇది అవ్వని పని కదా సార్ అంటాడు సన్నీ. అందుకే మొత్తం ఇచ్చేస్తాను తగ్గని చెప్పాను, అది అవ్వదని నాకు తెలుసు అని నాగార్జున గారు అంటారు అన్నమాట. సో ఆ విధంగా మొన్నైతే ఓ ఏడిపించేశారు మా అమ్మ సెంటిమెంట్తో, మేము అందరం వెనకాలైతే ఆర్ఆర్ వేసుకున్నాం, బిగ్ బాస్ పంపించినారా వాళ్ళ అమ్మని పంపించామని ఏడ్చామంటే, సార్ ఇంకా అమ్మ ఎమోషన్ కోసం ఏడవలసి వచ్చిందన్న, ఇక ఏడ్చే పని లేదు, ఇంకా నా కళ అయితే నెరవేరింది కదా అన్నట్టు, అంటే కళ అయిపోయింది కదా బయటకు వచ్చేస్తావా అని జోకులు వేస్తాడనమాట. అదేం కాదన్నా ఉండన్నా అది ఇది అంటారనమాట. సో ఇంక వాళ్ళ నాన్న అడుగుతాడనమాట, అన్న నువ్వు
బాబు నువ్వు నీ కళ నెరవేరింది అన్నావు, కానీ మీ అమ్మ ఒకటి చెప్పమంది, మీ అమ్మ కళ నెరవేర్చమంది అంటే ఏంటి ఆ కళ అంటే నువ్వు నువ్వు స్టేజ్ మీద చూడాలనుకుంటుంది అని చెప్తాడనమాట వాళ్ళ నాన్న. అంటాడు అందరూ కళలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారనుకున్నావా అన్నట్టు వాళ్ళ నాన్నతో జోక్ వేస్తాడనమాట. ఇప్పుడు నువ్వు మీ అమ్మని తీసుకురావడానికి కళ కానీ కళ నెరవేర్చుకున్నావు, మరి తల్లిగా ఒక కోరిక అడిగింది నిన్ను, ఆ కళ నువ్వు నెరవేర్చవా అని అడిగాడు. ట్రై చేస్తాను నాన్న, నేను సాయశక్తిలో ట్రై చేస్తాను, నా చేతిలో అయితే లేదు. నాన్న మంచిగా అంటాడనమాట. సార్ ఒకటైతే నిజం సార్, మా వాడిని నేను ఎంప్లాయీగా చూద్దాం అనుకున్నాను, కానీ ఇంత ఈ హైలో ఇంత రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడి కార్డు నిలబెట్టుకున్నాడు, చాలా సంతోషం సార్ అన్నట్టు అంటాడనమాట. నాగార్జున గారు అవునవును అంటారు. రేపు సన్నీ అంటాడనమాట, సార్ ఇందా నుంచి అమ్మకాలు అంటున్నారు ఏంటి సార్ మీరు అంటే, వాళ్ళ అమ్మ లాస్ట్ వరకు ఉండి కప్పు గెలవాలనుకుంటుంది అన్నట్టుగా అంటాడు. ఊరుకున్నా నువ్వు అవన్నీ జరగవు అన్నట్టుగా తేజ అంటాడు. ఇక్కడ ఫినాలే కోసం ఆమె రావాలి, ఇక్కడ కూర్చోవాలి అని ఆమె కళ్ళగా అంటుంది అంటే, సార్ ఇక్కడ కూర్చోవాలా లేకపోతే మీ వాడు కప్పు తీసుకోవాలా అన్నట్టు విజయ్ అన్నీ అడుగుతాడు అనమాట. తేజ లేదు ఓ అన్న నువ్వు ఊరుకో, ఆడ కూర్చోవాలన్నంత వరకు ఓకే, కానీ మరి కప్పు వరకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్న అంటూ తేజ అయితే జోకేస్తాడు. సో తేజ వాళ్ళ నాన్న ఏంటంటే గౌతము, నిఖిల్, నబీలు, ప్రేరణ, అవినాష్ ఈ ఆర్డర్లో అయితే పెట్టేస్తాడనమాట. సో ఆ తర్వాత నువ్వు చాలా బాగా ఆడుతున్నావు విజయ్ సన్నీ, ఫైనల్గా నేను అందరికీ ఒక మాట చెప్పేస్తాను సార్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. తేజ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు ఎంత జెన్యున్గా ఉన్నావు అంటే బయట ఎలా ఉన్నావు ఇక్కడ ఎలా ఉన్నావు, ఒక తమ్ముడుగా నిన్ను ఎంకరేజ్ చేద్దామని నేను ఈరోజు వచ్చాను, నువ్వు గుర్రంలాగా అదే విధంగా దూసుకెళ్ళిపో, నీకు విజయం కంపల్సరీగా వస్తుంది అని చెప్తాడనమాట. నబీల్ అయితే ప్రతి సినిమాకి 2 పాటలు ఉంటాయి, ఇది 2వ పార్ట్లో ఉన్నావు, సెకండ్ హాఫ్లో ఉన్నావు, నువ్వు చాలా ఇదిగా ఆడాలి, షేర్ ఉట్కే బాగ్నా హే అభి అంటే లేచి పరిగెత్తాలి అన్నట్టుగా అంటే ఒక్కోసారి షేర్ పరిగెత్తి అలసిపోతుంది కూర్చొని ఉంటుంది సార్, ఇప్పుడు ఆ దశలో ఉన్నాడు మనోడు, అలా ఉంటే కుదరదు అన్నట్టు చెప్తాడనమాట. సో అప్పుడు పక్క అన్నీ వచ్చి ఫైట్ అవుతూ ఉంటాయి, షేర్ మాత్రం తినేసి కూర్చొని ఉంటుంది. సో ఆ విధంగా అవ్వకూడదు, నువ్వు కూడా లేచి పరిగెత్తాలి, ప్రయాణాలు వేసినప్పుడు అసలు నువ్వు నామినేషన్స్లో కుమ్మేస్తున్నావు, ఒక లేడీ సింగం అనేది బయటకు వచ్చేస్తుంది తెలియకుండా, అది కొంచెం కంట్రోల్ చేసుకో అన్నట్టుగా అంటాడనమాట. ఇదే డిస్కషన్ మన అక్క నా మిడ్ నైట్ లైవ్లో కూడా పెడుతుంది, నేను చెప్పేది ఎక్కడ రాంగ్ వెళ్తుంది అన్నట్టుగా. సో నేను ఇందాక తేజ వాళ్ళ నాన్న కూడా అడిగాను, మీకు తేజ తర్వాత ఎవరిష్టం సార్ అని, వెంటనే ప్రేరణ అని చెప్పేశాడు ఆయన కూడా. సో నువ్వు బాగా ఆడుతున్నావు, అదొకటి కంట్రోల్ చేసుకో అన్నట్టు సన్నీ చెప్తారనమాట. అందరికీ ఇన్పుట్స్ ఇస్తాడు, ఎంటర్టైన్ చేసే వాళ్ళకి మీరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారని రోహిణి, అవినాష్ వీళ్ళందరికీ చెప్తాడనమాట. ఇటువైపు వచ్చేసరికి గౌతమ్ కూడా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నిఖిల్కి కూడా చెప్తాడనమాట. అందరినీ మనం సాటిస్ఫై చేయలేం మచ్చా, ట్రై టు బీ హ్యాపీ, అందరితో ఇలా నీకు ఉన్న ఒపీనియన్ నువ్వు చెప్పు అది ఇది అన్నట్టు మాట్లాడతాడు. సో ఆ విధంగా సన్నీ అందరికైతే ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతాడు. తేజాన్ అయితే సేవ్ అయ్యాడా లేదా చూద్దామని వాళ్ళ ఫాదర్ అయితే లివర్ అయితే పుల్ చేయమంటారు. తేజ అయితే అన్సేఫ్ అనమాట, లాస్ట్ వరకు ఉంటాడు తెలిసిందే కదా మనోడు. తర్వాత అయితే మన యష్మి అయితే ఒక ఫోటో వేస్తారు, దాన్ని ఐడెంటిఫై చేయాలి, అది ఎవరో కదా మన అవినాష్. ఫుల్ ఈజీగా అర్థమైపోద్ది అసలు, కొంచెం గ్రో అప్ అయిన తర్వాతే అవినాష్ ఫోటో అయితే ఇస్తారు కదా. సో ఈజీగా అదే ముక్కు అదే ఫేస్ ఇంకా ఏముంది ఈజీగా కనిపెట్టేస్తారు. మాస్తున్నారా పండుగ లెక్క అని అతనే కామెడీగా సటైర్ వేసుకుంటాడు అవినాష్. ఇక్కడ బ్రదర్ వస్తాడనమాట, అవినాష్ బ్రదర్ తెలిసిందే కదా. అండ్ ఆల్సో కోన వెంకట్ గారు వస్తారు డైరెక్టర్. సో ఆ విధంగా ఆయనకి బిగ్ బాస్ అంటే పిచ్చరంట కోన వెంకట్ గారికి, ఎప్పటి నుంచో అన్ని సీజన్లు ఫాలో అవుతూ అండ్ కంటెస్టెంట్లో ఎవరైనా టాలెంటెడ్ పర్సన్ ఉంటే వాళ్ళ మీద మూవీస్ తీస్తూ అండ్ వాళ్ళు దేనికి పనికొస్తారో వాళ్ళ యాంగిల్ ఏంటో అంటే బిగ్ బాస్ చూస్తే అర్థమైపోద్ది కదా మనకి, ఆ యాంగిల్లో ఆ క్యారెక్టర్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తాను సార్, మనం ప్రత్యేకంగా ఎత్తుక్కొని అవసరం ఆర్టిస్ట్ని ఇలా చూస్తే అర్థమైపోద్దని కోన వెంకట్ గారు నాగార్జున గారు కూడా చెప్తారనమాట. ఏ విధంగా ప్రియాంక సింగ్ తెలిసిందే కదా ట్రాన్స్ మెన్, సో ఆమె కూడా తీస్తున్నాను ఇప్పుడు మూవీ, తర్వాత అవినాష్తో ఒక మూవీ ఉంది. అలాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ వాళ్ళు సంబంధించిన క్యారెక్టర్లు అయితే ఇచ్చి చేపించుకుంటూ ఉంటాను సార్, ఇంకా మనం బయట ఎత్తుకునే పని లేదు అన్నట్టుగా అంటారనమాట. వాళ్ళ అన్న అవినాష్ కూడా చెప్తాడనమాట, సార్ మీతో ఒక హగ్ కావాలి సార్, లాస్ట్ సీజన్లో వచ్చారు కానీ బ్యాక్ స్టేజ్ దగ్గరే ఉండిపోయారని హగ్ తీసుకుంటాడు నాగార్జున దగ్గర. అండ్ ఆల్సో ఇటువైపు అవినాష్ గేమ్ సూపర్ ఆడుతున్నాడు, అసలు ఎంటర్టైన్మెంట్ వరకే పరిమితం అయిపోకుండా టాస్కుల్లో దెబ్బలు దాగించుకుంటూ మరీ ఆడుతున్నారు. ఈసారి సూపర్ సార్ ఎంటర్టైనర్స్ మాత్రం. అలా అట్లా ఒకటి అన్నా మా అవినాష్ అన్నీ గుర్తుపెట్టాడు, మా ఫ్యామిలీ డైలాగ్ ఒకటి వేయడం మర్చిపోయాడు సార్ అని. అదే ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ అంటాడు కదా, అవసరాల కోసం దారులు తొక్కే అని చెప్పి ఒక డైలాగ్. సో అది రేంజ్లో చెప్తాడు, గూస్ బంప్స్ వచ్చేలాగా. నాగార్జున గారు అసలు వీళ్ళిద్దరు కలిపి చెప్తారు ఒక సగం వరకు. సో నాగార్జున గారు అంటారు, ఒకవేళ మీ ఇద్దరు తప్పిపోతే ఈ డైలాగ్ ఒకటి కలిపేలా ఉంది మిమ్మల్ని అని చెప్పి అది మస్తు కామెడీ పేలింది. ఎందుకంటే అవసరాల కోసం అని డైలాగ్ మాట్లాడుకుంటూ వెళ్తే వీళ్ళిద్దరు కలిసిపోతారంట.
సో ఆ విధంగా నవ్వైతే వెలిగింది. నువ్వు వచ్చావు కాబట్టి నీకు టాస్క్, ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ ఒక్కో సినిమా పేరు డెడికేట్ చేయమంటారు. కోన వెంకటే ఎవరో సినిమాలు ఎందుకు, నేను తీసిన సినిమాలే ఇస్తాను అన్నట్టుగా అంటారు. ఆహా, నీ ఓన్ ప్రమోషన్ అయితే మొదలు పెట్టేసావా అంటారు. నవ్వుకుంటారు. ఆ తర్వాత నిఖిల్కి ఏమో బాద్షా ఇస్తారనమాట. సైలెంట్గా ఉండడం, ఆ మ్యానరిజం చూపించడం, బాద్షా కరెక్ట్, నీకు నిఖిల్ సూపర్ ఆడుతున్నావు అన్నట్టు అంటారు. సో పృథ్వీకి ఏమో బలుపు ఇస్తారన్నమాట. రవితేజ సినిమా ఈ కొంచెం ఏమైనా తప్పు జరిగితే బలుపు అలా రేగిపోద్ది, ఆ టైప్లో నీకు ఒంటి నిండా బలుపు అన్నట్టు అగ్రెషన్ ఆ విధంగా రేగిపోద్ది కదా పృథ్వీకి, ఆ టైప్లో అంటారు అనమాట. సో కోన వెంకట గారు ఇక్కడ విష్ణుప్రియకి నిన్ను కోరి అని ఇస్తారు. పొద్దున్న నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అదే మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళని కోరుతుంది కదా ఆ విధంగా. యష్మి నా ఫిల్మ్స్లో నేను ఇవ్వాలనుకుంటుంది రెడీ సార్. యష్మికి ఏడికైనా రెడీ, టాస్క్ అయినా రెడీ, ఫైటింగ్కైనా రెడీ, ఆర్గ్యుమెంట్కైనా రెడీ, నామినేషన్కైనా రెడీ, అది అబ్బాయిలతో సహా ధీటుగా వెళ్ళిపోద్ది సార్. యష్మికి ఇవ్వాలనుకుంటున్నాను రెడీ అంటారనమాట. కాకపోతే ఒక్కదానికి మాత్రం రెడీ కాదు అని నాగార్జున సార్ ఆ అబ్జెక్షన్ చెప్తారు. ఏంటన్నట్టు చూస్తే అక్క అంటే మాత్రం తీసుకోదు, అక్క అంటే మాత్రం రెడీ కాదు అన్నట్టుగా జోకేస్తారు. సో ప్రేరణకేమో గీతాంజలి సినిమా డెడికేట్ చేస్తారంటారు. మామూలుగా ఉంటేనే సాఫ్ట్వేర్ ఇందులో సాఫ్ట్గా ఉంటుంది, నామినేషన్స్లో కొంచెం ఇంకేం లేదు, తాట తీసేయడమే అన్నట్టు గీతాంజలి టైప్లో మారిపోద్ది. సో అందుకే గీతాంజలి ఇస్తున్నాను. రోహిణికి హ్యాపీ అని ఇస్తాను సార్. ఎందుకంటే ఇవాళ డల్ మూమెంట్స్ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, ఎప్పుడు హ్యాపీగా చిల్గా ఉండడం చూశాను కాబట్టి నేను హ్యాపీ డెడికేట్ చేస్తున్నాను రోహిణికి. గౌతమ్కి ఏమో 2 డెడికేట్ చేస్తాను సార్. నేను మీకు రాసిన సినిమాలు శివమణి, కింగ్ ఎవరికి ఇవ్వలేను, మీకే కరెక్ట్ సార్. నాగార్జున గారు మీరు తప్ప అది ఎవరికి సూట్ అవ్వదు. సో అందుకే శివమణి ఇస్తున్నాను. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అని చెప్పి గౌతమ్కి అయితే ఇస్తారు. గౌతమ్ ఎప్పుడు ట్రిప్ అవుతాడో మనకు తెలియదు సార్, అందుకే అది కరెక్ట్ అనుకుంటున్నానంటే నిజంగానే ఎప్పుడు ట్రిప్ అవుతాడు తెలుసా, గిన్నెలు తోమన్నప్పుడు ట్రిప్ అవుతాడని నాగార్జున గారు ఇక్కడ కూడా సటైర్ వేస్తారు. అవినాష్కి నేను ఇచ్చేది ఆల్ టైమ్ ఎన్టీఆర్స్ ఫేవరెట్ అదుర్స్ సినిమా, అదుర్స్ అని చెప్పి. తన గేమ్ అదుర్స్, ఎంటర్టైన్మెంట్ అదుర్స్, తను ఏం చేసిన అదుర్స్, పాట అదుర్స్, కామెడీ అదుర్స్. దేశీ దేశకి డీ సినిమా ఇస్తున్నాను సార్. అసలు కింద చూడ, మేడ చూడ, పొట్ట చూడ, ఏ తగులుతుందో నాకు అనవసరం అన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని ఢీ కొడతాడు అన్నట్టు నాగార్జున గారు నవ్వుతారనమాట. మొన్న కింద పడి డ్యాన్స్ చేస్తాడు కదా, సో అది గుర్తొచ్చినట్టుంది. అండ్ రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టు నాగార్జున గారు అంటారు. నబీల్కేమో దూకుడు ఇస్తాడు అన్నమాట. ప్రతిదానికి గేమ్స్ కానీ ఏదైనా దూక్కుంటూ ఆడతాడు మనవాడు, అందుకే నబీల్కి దూకుడు ఇస్తున్నా అన్నాడు. అవినాష్ వాళ్ళ అన్నీ టాప్ 5 పెట్టామంటే సార్ అవినాష్కి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నీ గేమ్లో ఇంకా ఇంటెన్సిటీ పెంచాలి అంటాడు అనమాట. అండ్ ఆల్సో నీ ఇన్స్టింక్ట్స్ మర్చిపోకుండా నువ్వైతే గేమ్ ఆడాలి అంటే అవినాష్ పాప అమాయకంగా ఏంటి వాటి మీనింగ్ అంటే తేజ అని అడుగుంటారు అనమాట. సో ఆ విధంగా గేమ్ అయితే బాగా ప్రభావితం చేసేలా ఆడు అనేది మాత్రం చెప్తాడు. అండ్ ఆల్సో ఏవి మారల్స్ అవి మర్చిపోకుండా మంచి ఇదిగా నీ హ్యూమర్ని పెంచుకుంటూ ఆడు అన్నట్టుగా చెప్తారనమాట. ఇటువైపు వచ్చేసరికి టాప్ 5 పెట్టమంటారు. ఫస్ట్ అయితే ఇటువైపు వచ్చేసరికి వాళ్ళు పెట్టిన ఆర్డర్ ఏంటంటే నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణుప్రియ అండ్ గౌతమ్ అనమాట. సో ఈ ఆర్డర్లో వాళ్ళైతే పెట్టారు. ఇక్కడ కోనా గారు అయితే సేఫా అన్సేఫా అనేది అవినాష్ని చూస్తారనమాట. బట్ అవినాష్ అన్సేఫ్. తర్వాత అయితే నిఖిల్ ఒక్కడే మిగులుతాడు కాబట్టి కనిపెట్టాల్సిన పని లేదని ఫోటో వేసేస్తారనమాట నిఖిల్. సో కందా యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ కమింగ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ అంటారనమాట. ఇక్కడ నిఖిల్ వాళ్ళ డాడీ అండ్ అమర్దీప్ వస్తాడనమాట. అచ్చా అంటుంటాడు అనుకుంటా వాళ్ళ నాన్నని. సో అచ్చా ఎలా ఉన్నది అని అడిగితే నువ్వు బాగా ఆడుతున్నావు, నీలో ఉన్న ఎబిలిటీ అంతా తీసి అందరితో కైండ్గా ఉండు, అందరితో ఫ్రెండ్షిప్గా ఉండు, బాగా ఆడుతున్నావు అన్నట్టు చెప్తాడు. ఆయనకు చెప్పాల్సిన 2 మొక్కలు ఇక్కడ అమర్దీప్ వచ్చి అందరికి హాయ్ 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 అని చెప్పేస్తాడు అనమాట. సార్ నేను నిఖిల్ కోసం ఎందుకు వచ్చానంటే నేను అసలు హాస్పిటలైజ్ అయిపోయి ఒక షో అయింది సార్. ఆ షో ద్వారా నా 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయి హాస్పిటల్లో పడుంటే 2 రోజులు నాతోనే ఉండి బాత్రూమ్కి వాటికి నన్ను లేపాడు సార్. మొత్తం 2 చేతులతో నన్ను లేపి తిప్పుకుంటూ వెళ్ళాడు. సో ఆ విధంగా నన్ను బాగా కేర్ తీసుకున్నాడు. నేను నీకోసం రానారా, నాకు అన్నీ గుర్తుపెట్టుకున్నాను, ఫ్రెండ్గా ఎంత చేసావు నువ్వు నాకు అన్నట్టుగా అమర్దీప్ అయితే గ్రాటిట్యూడ్ చూపించుకుంటాడు. చాలా స్ట్రాంగ్ మైండెడ్, కొంచెం దయ చూపించు తేజ మీద కూడా వాడు పిల్లోడు. సో కోపం తగ్గించు, ఎమోషనల్ సైడ్ నేను తీసేయి, నువ్వు ఎంత స్ట్రాంగో నాకు తెలుసు, అది ఇదని మంచి ఇన్పుట్స్ ఇస్తాడు. సో వస్తే మాత్రం నువ్వు కప్పుతోనే రావాలో బయటకు గుర్తుపెట్టుకో అన్నట్టు మంచి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇటు వచ్చేసరికి అమర్ పెట్టిన ఆర్డర్ ఏంటంటే విష్ణుప్రియ, నబీలు, రోహిణి అండ్ గౌతమ్, తేజ అనమాట. ఈ విధంగా ఇచ్చాడు. తేజ ఏంద్రా నాయన నువ్వు ఏడిపించి చంపించావు అంటే అవి ఒక్కరోజే కదరా అంటే వారం రోజులు ఏడిపించావురా నువ్వు అది ఇది అన్నట్టు మాట్లాడతాడనమాట. నువ్వు గట్టిగా ఆడిన ఆయన టాస్క్లు బాగా ఆడుతున్నావు అది ఇది అంటారనమాట. అదేదో మన సీజన్లో ఆడుంటే చక్కగా నువ్వు ఈ పాటి అప్పుడే టాప్లో ఉండేవాడు కదరా అంటే అప్పుడు ఆడలేదు కాబట్టి ఇప్పుడు ఆడుతున్నాను అన్నట్టు తేజ అంటాడనమాట. ఇక్కడ గౌతమ్
జస్ట్ వెళ్ళి ఆర్డర్ ప్రకారం నుంచోవాలి కదా, నుంచునే టైంలో డౌట్ వచ్చి అడుగుతాడు, అరే ఎంత ఇచ్చినావురా, నాకు 4 కదా అంటే ఇక్కడ అమరేంద్ర అంటాడు అనమాట, నాకెంత ఇచ్చినావు నువ్వు, ఒక నా టైంలో 6 ఇచ్చావురా అంటాడు. ఓరి నాయన ఆ విధంగా చూశాడు అమరేంద్ర. అసలు నవ్వు వచ్చింది నాకైతే. ఫైనల్గా అయితే ఒక ఇన్పుట్ ఇచ్చేస్తాడు, నీకు ఏమనిపించిందో ఆ పాయింట్తో నామినేట్ చేయకుండా పక్కన వాళ్ళ పాయింట్ తీసుకురాక నాయన, చిక్కుల్లో పడకు, నేను నా పర్సనల్ అడ్వైస్ ఇస్తున్నానంటూ చెప్పేస్తాడు. నిఖిల్ అయితే మా ఫాదర్ని పరిచయం చేస్తున్నాను, అదే మా ఫాదర్ అంటే అందరూ హాయ్ అంకుల్ అని చెప్పేస్తారు. ఓకే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సో ఇటువైపు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ వచ్చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మనం అయితే గేమ్ అయితే షురూ చేద్దాం అంటారు. సో ఒక డైరెక్టర్స్ సినిమా పేరు చెప్తారు, సో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ పెట్టాలి, ఎవరు విన్ అయితే వాళ్ళకి పాడేస్తారు అనమాట, వాళ్ళు డ్యాన్స్ చేయాలి, వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఆ విధంగా రన్ అవుతూ ఉంటుంది, తెలిసిందే కదా. సో ఈ రౌండ్ అయిపోయాక నామినేషన్ అయితే మొదలు పెడతారనమాట. విష్ణుప్రియ సేవ్ అయిపోద్ది, ఇంకేమో చెప్పేస్తుంది అనమాట అందరికీ, జనాలందరూ వర్దిల్లాలి అంటూ. సో ఆ తర్వాత మీ ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు బాబు, యాక్షన్ రూమ్లోకి రండి అంటారు అవినాష్ నన్ను తేజని. సో నబీల్ని అడుగుతారనమాట, నబీల్ ఇప్పుడు అవినాష్ తేజ నామినేషన్స్లో ఉన్నారు, నువ్వు ఎవిక్షన్ షీల్డ్ ఇప్పుడు వాడదాం అనుకుంటున్నావా అంటే నబీల్ చెప్తారనమాట, నా గురించి నేను వాడుకుందాం అనుకున్నాను, బట్ ఈ వారం నేను నామినేషన్స్లో లేను అండ్ నేను గట్టిగా ఆడతాను, షీల్డ్ అవసరం నాకు రాదనుకుంటున్నాను, నేను గట్టిగా ఆడి జనాల ఓట్ల ద్వారా ఎన్నికవుతాను, సో నాకు ఈ షీల్డ్ అవసరం లేదు కాబట్టి నేను ఈ షీల్డ్ వాడదాం అనుకుంటున్నాను ఈ వారం అని చెప్తానమాట. నేను నా 10 కౌంట్ చేసేలోపు మళ్ళీ డెసిషన్ చెప్పు అన్నట్టు అంటారు నాగార్జున గారు. మళ్ళీ 10 కౌంట్ చేసాక కూడా అదే చెప్పాడు, సార్ నేను ఈ వారం ఈ షీల్డ్ వాడదాం అనుకుంటున్నాను. సో ఇటువైపు వచ్చి వీళ్ళ దగ్గరకు వస్తారన్నమాట, లైట్స్ ఆఫ్ చేసేసి మీ ఫొటోస్ అక్కడ పెట్టబడి ఉన్నాయి కదా వాటి మీద మీరు బ్రష్తో పెయింట్ చేయండి. లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత, సో లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎవరు ఫోటో మీద అయితే రెడ్ కలర్ పెయింట్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు అన్నట్టు చెప్తారు నాగార్జున గారు. తెలిసిందే కదా, ఇటువైపు మన తేజాబాబు అయితే గ్రీన్ పెయింట్ అవినాష్ వేస్తాడు, తేజాబాబు సేవ్ అయిపోతాడు, ఇక్కడ అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు. కాకపోతే ఇక్కడ ఎవిక్షన్ షీల్డ్ వాడాడు కాబట్టి అవినాష్ సేవ్ అయిపోయాడు అని ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు నాగార్జున గారు. ట్విస్ట్ ఏముంది యాక్చువల్గా జరిగేది, కానీ ఇంకా ట్విస్ట్ ఇవ్వబోతాడు. ఏంటంటే తేజ అవినాష్ సేవ్ అయిపోతాడు, ఎందుకంటే షీల్డ్ వాడడం ద్వారా అవినాష్కి నబీల్ వాడాడు కదా, సో దాని ద్వారా సేవ్ అయిపోతాడు. కానీ ఇప్పుడు తేజ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు మాట్లాడతాడు ఒక దశలో, మీ ఇద్దరు అయితే లోపలికి వెళ్ళిపోండి, ఇంకా తేజ మిగిలాడు అన్నట్టు. తేజ పాపం నేను బయట నుంచి చూస్తాను బాగా ఆడండి అది ఇదని సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాడు. తేజ మామూలుడు కాదు అసలు, బ్రెయిన్ మామూలుదా, పంపిస్తారా వాళ్ళు అసలు? ఎప్పుడైనా జనాలు ఓట్ల ద్వారా ఎక్కువ వచ్చినాయి నీకు అని పబ్లిక్గా చెప్పిన తర్వాత కూడా బయటకు పంపిస్తారా? అది ఎప్పుడు జరగదు. బిగ్ బాస్ ఏమన్నా మతలబ్ ఉంటే చెప్పకుండా వెనకాల చేసేసుకుంటారు. అఫీషియల్ పేజ్లో ఇలా ఓట్లు వీళ్ళకి తక్కువ వచ్చినాయి అని చెప్తారు అనుకోవాలి తప్ప, మనం ఎవరు కూడా ఓట్లు ఎక్కువ వచ్చినాయి వీళ్ళకి అని చెప్పి ఎవరిని పంపిరు, అది అందరికీ తెలుసు. సో అదే జరుగుతుంది ఇక్కడ. సో నాగార్జున సార్ అయితే బిగ్ బాస్ అయితే ఈసారి ట్విస్ట్ ఇచ్చాడు, ఇక్కడ నో ఎలిమినేషన్ ప్రకటించాడు. తేజ నువ్వు కూడా సేవ్ అని చెప్పేస్తారనమాట. లోపల వీళ్ళంతా రిలాక్స్ అవుతారు, అవినాష్ నబీలు. ఇక్కడ నబీల్ అవినాష్ని సేవ్ చేయడానికి కల రీజన్ ఏం చెప్తాడంటే, తనే ఒక స్టెప్ ముందుకి ఫార్వర్డ్ చేసి ఆ టైంలో రోహిణి కూడా ఉందండి పక్కన, రోహిణిని చేయొచ్చుగా, కానీ ఒక టైంలో చీఫ్గా అవినాష్ పార్టిసిపేట్ చేసేటప్పుడు నబీలే కదా బస్తాల్ టాస్క్లో గివప్ ఇచ్చేసి అవినాష్ని చీఫ్గా చేస్తాడు, ఎందుకంటే నిఖిల్ కొంచెం బ్యాక్ స్టాబింగ్ చేశాడు అన్నట్టు ఫీల్ అవుతాడు కదా నబీల్ ఆ గేమ్లో. సో ఆ విధంగా అవినాష్కి అయితే గివప్ ఇచ్చేసి అవినాష్కి ఇచ్చేస్తాడు. ఆ గ్రాటిట్యూడ్ ఉంచుకొని ఇక్కడ అవినాష్ ఆ స్టెప్ కొంచెం ఒక స్టెప్ ముందుకు జరపాలి, ఆ షీల్డ్ ఎవరికి అర్హులు అన్నప్పుడు నబీల్ని ముందుకు జరుపుతాడు అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకొని, సో నబీల్ అనమాట ఈ షీల్డ్ రావడానికి మెయిన్ కారణం, యష్మి కూడా రీజనే, అండ్ ఆల్సో అవినాష్. సో వీళ్ళిద్దరూ ఉండుంటే, నేను తర్వాత చెప్తాను మిడ్ నైట్ టాస్క్, వీళ్ళిద్దరూ ఉండుంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయాడిని. ఇక్కడ తేజ అండ్ అవినాష్ ఉన్నాడు కాబట్టి నేను అవినాష్ ఖచ్చితంగా వెళ్తాడు, ఎందుకంటే తేజకి ఇవి బాగా ప్లస్ అయింది, అండ్ ఆల్సో అవినాష్ మీద నాకు గ్రాటిట్యూడ్ ఉంది, నన్ను ఒక స్టెప్ ముందుకు తోశాడు కాబట్టి సో అవినాష్కి ఇచ్చాను నేను అని కూడా చెప్తాను అనమాట. సో ఆ ఉద్దేశంతో అవినాష్ అయితే తీసుకుంటాడు. తర్వాత అయితే నో ఎలిమినేషన్ ప్రకటించేస్తాడు కదా. ఇక్కడ అవినాష్ ఏదో మాట్లాడదాం అనుకుంటుంటారు, మీరెంత హ్యాపీగా ఉన్నారో నేను అంతే హ్యాపీగా ఉన్నాను అని నాగార్జున గారు అంటూ ఉంటే అవినాష్ హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంటాడు, సార్ ఈ ఎవిక్షన్ షీల్డ్ వల్ల నేను సేవ్ అయ్యానా, నాకు వద్దు అని లాస్ట్ టైం అన్నాడు, గుర్తుందా మీకు సీజన్లో? అదే ఇక్కడ మాట అంటాడేమో అని నాగార్జున సార్ భయపడిపోయారు. మా నాగార్జున సార్ ఇక్కడ అవినాష్ని ఎంత రైస్ చేస్తున్నా కూడా ఎంకరేజ్ చేయరు అనమాట, పట్టించుకున్నట్టే ఉంటారు. అండ్ ఆల్సో ఒక మాట అంటారనమాట, ఎవిక్షన్ షీల్డ్ అవినాష్ ద్వారానే వచ్చింది అన్నాడు, సో మళ్ళీ అందుకే అవినాష్ కోసమే యూజ్ చేశానని కూడా అన్నాడు అని.
అంటే అవినాష్కి నోరు మూసేలా చేయడం అనమాట ఇది. సో అవినాష్ వెళ్ళి వెంటనే నబీల్ అయితే హక్ చేసేసుకుంటాడు. ఇక్కడ అవినాష్కి అర్థమైపోద్ది ఇక నేను దీని గురించి మాట్లాడకూడదని, లేదంటే కొన్ని డైలాగులు వేసేవాడే, ప్రజల అభిమతం మేరకు నేను వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను, ఒకవేళ తేజ వెళ్ళిపోయి ఉంటే నేను చాలా బాధపడేవాడిని, ఇలాంటి డైలాగులు వేస్తాడేమో అని నాగార్జున సార్ అయితే అసలు ఎంకరేజ్ చేయలేదు మన అవినాష్. సీజన్ లాస్ట్ నేను వచ్చిన సీజన్ 4లో కూడా ఇదే విధంగా ఎవిక్షన్ షీల్డ్ వల్ల హెల్మెట్ అయిపోయాడిని కాపాడాను, ఈసారి కూడా అదే జరిగింది, ఏంటో ఎక్కడో ఏదో కొడతాం సార్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అవినాష్. ఇక్కడ కూడా ఎంకరేజ్మెంట్ నాగార్జున గారు, గుర్తుపెట్టుకో నిన్ను ఎవిక్షన్ షీల్డే నీకు షీల్డ్ చేస్తుంది, అందుకే నా అప్పుడప్పుడు నామినేషన్స్లోకి రావాలంటే. సార్ వాళ్ళు చేయట్లేదు సార్, నేనేం చేయను సార్, గెలుక్కొని నన్ను చేయమని నేను అనలేను కదా సార్, నన్ను వాళ్ళు చేయట్లేదు నామినేషన్స్లోకి, నేను రాకపోవడం కాదు అన్నట్టు అవినాష్ అంటాడు. ఇది రోహిణికి కూడా చెంపదెబ్బ కొట్టినట్టే, కానీ రోహిణి ఏదో అడు తిరిగి ఏదో చూస్తూ ఉంటుంది. రోహిణికి కూడా తెలుసు ఇంతవరకు నామినేషన్స్లోకి రాలేదని నిన్నటి ఎపిసోడ్లో కూడా చొరకండిచ్చారు నాగార్జున గారు. కానీ కంటిన్యూస్గా నాగార్జున గారు అంటారు మెగా చీఫ్ అయ్యావు కాబట్టి ఈ వారం కూడా ఉండవు నువ్వు, సార్ నన్ను ఎవరు చేయట్లేదు సార్ అన్నట్టుగా, అంటే రోహిణి నువ్వంట నామినేట్ చేయమ్మా అయితే ఈ వారం అన్నట్టుగా అంటారనమాట. మొత్తానికి నబీల్ అయితే ఫస్ట్ టైం సండే ఎపిసోడ్ అయితే హ్యాపీగా ముగిసింది సార్ అని అందరూ అరుస్తారనమాట. సో నీ మూలంగానే అది అన్నట్టు నాగార్జున గారు అంటారు, ఎందుకంటే వాళ్ళ ప్లాన్ అదే, నవినాష్ని కానీ రోహిణి కానీ ఆ షీల్డ్ దక్కాలి అని ఫస్ట్ నుంచి ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఆఖరికి అది చిత్ అయ్యి నబీల్కి దక్కింది. నబీల్కి దక్కినా కూడా అవినాష్కి ఇచ్చేలాగా బిగ్ బాస్ చేశారనమాట. కొంచెం చేస్తే దాన్ని ఎంకరేజ్ చేసి 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 ఆ విధంగా అయింది. మొత్తానికి అయితే ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కింది, ఆఖరికి బిగ్ బాస్ హ్యాపీ, ఇటు కంటెస్టెంట్స్ కూడా హ్యాపీ. నబీల్ నేను తెలివిగా అయిపోద్ది అనమాట ఎపిసోడ్. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, నాగార్జున సార్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. నబీల్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, నేను చెప్పిందే కరెక్ట్ అయింది, అవినాష్కే ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే లాస్ట్ వీక్ తేజాకి మామూలు ఎపిసోడ్ పడలేదు, ఆ అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది, లాస్ట్ వీక్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు, మంచి ఎమోషనల్ ఎపిసోడ్ అయితే పడింది. అండ్ వాళ్ళ అమ్మ లాస్ట్ డే నా ఫ్రైడేనే వచ్చారు, అది ఇంకా ఎపిసోడ్ బొమ్మని లేచి ఉండాలి వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత. సో తేజాకి ఎంతో కొంత గుడ్డే చేసి ఉండాలి. సో అవినాష్ కోసమే షీల్డ్ అవసరం అని నాకు అప్పుడే అనిపించింది అన్నట్టు, అంటే నువ్వు బాగా గెస్ చేసావు అని అవినాష్ అంటాడు అనమాట. నీకు అసలు ఎలా తెలిసింది, ఎందుకంటే హక్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు నువ్వేమి నామినేట్ అవ్వవు అన్నట్టుగానే చెప్పారు, కానీ నువ్వు మాత్రమే బాగా ఆలోచించి ఆ షీల్డ్ నాకే వచ్చేలా చేసావు, నిజంగా నువ్వు గ్రేట్ నబీల్ అది ఇదని చెప్తా ఉంటాడు. విష్ణుప్రియ కూడా నబీల్ని పొగుడుతుందన్నమాట, చాలా హ్యాపీగా ఉన్నాను నేను, ఆ హ్యాపీనెస్కి అంతటి కారణం నువ్వే నిజంగా, చాలా నబీల్ అసలు అవినాష్ కనుక ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే, తేజ కనుక ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ ఇలా అనదు, అవినాష్ గురించి ఆలోచిస్తున్నాను అందుకని నువ్వు తీసుకునే డెసిషన్ రైట్. అండ్ తేజ కనుక ఎలిమినేట్ అయిపోతే బ్రో నేను చాలా సాడ్ ఫీల్ అయ్యేవాడిని, చాలా ఏడ్చేదాన్ని అన్నట్టు విష్ణుప్రియ అంటూ ఉంటుంది. ఇక్కడ అవినాష్ సేవ్ అయినందుకు ఆనందంగా మాత్రం ఇవేం ప్రకటించదు, కానీ తేజ ఎలిమినేట్ అయిపోతే ఎలా ఫీల్ అయ్యేదాన్నో అన్నట్టుగా చెప్తుంది అనమాట, నేను చాలా సాడ్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ తేజ ఇక్కడికి వచ్చి నేను చెప్పాను కదా బ్రో నువ్వు ఎలిమినేట్ అయిపోతావేమో నాకు అనిపిస్తుంది అంటే, ఒక్కోసారి ఒక మాట చెప్తావురా నువ్వు, నిన్నేం చెప్పావురా, ఇవ్వాలేమో అలా అన్నాను అంటున్నావు, నాతో ఏం చెప్పావు నువ్వు, వాళ్ళందరితో చెప్పాడంటే అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని, మరి అవినాష్ దగ్గరికి వచ్చి ఏం చెబుతాడు, అవినాష్ దగ్గరికి వచ్చేమో నువ్వేం ఎలిమినేట్ అవ్వబో నేనే వెళ్ళేది అన్నట్టు చెప్తాడంట. తేజ మాటలు అలా ఉంటాయి అన్నమాట, మనోడు తెలిసిందే కదా. సో ఆ విధంగా అయితే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మొన్నే చెప్పేశాడంట తేజ, మొన్నే చెప్పాను నేను మారుతు సుజుకి రూమ్లో కూర్చోబెట్టి నబీల్కి అండ్ యష్మికి వీళ్ళందరికీ చెప్పాడంట అవినాషే ఎలిమినేట్ అయ్యేది అని. మరి ఇంతకుముందు నువ్వు నాతో ఏం చెప్పావురా, నా పేరు చెప్పావు కదరా, నేను ఎలిమినేట్ అవ్వనని చెప్పావు కదరా, నువ్వే అవుతావని చెప్పావు కదరా అంటే, అది ఈ స్ట్రాటజీ అన్నట్టు గౌతమ్ మరుస్తూ ఉంటాడు పక్క నుంచి. అంటే కనిపెట్టేశాడు తేజ, నా ఎమోషన్ ఎక్కడో చోట వర్క్ అవ్వడానికి అక్కడ ఏమీ లేదు, అందరు పేరెంట్స్ వచ్చారు, ఇతన్ని వెలేసినట్టుగా ఇతని పేరెంట్స్ రారు అని చెప్పాడు, ఆ ఎమోషన్ అవడంలో ఇతను తప్పేమీ లేదు, రారనుకొని ఏడ్చాడు, అది ఎందుకు పండదు అని అనుకున్నాడు తేజ, ఖచ్చితంగా పండే ఉంటుంది. అండ్ బిగ్ బాస్ కూడా నన్ను లేపడానికే ట్రై చేశాడు, లేదంటే నాకు అలాంటి పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడు, మా అమ్మ ఒక్కడే రాదని ఎందుకు చెప్తాడు, అందరూ వస్తున్నప్పుడు లాస్ట్లో మా అమ్మని పెద్ద హీరోలాగా పంపించారు నన్ను ఎలివేట్ చేయడానికే, ఎలివేట్ అంటే పైకి లేపడానికే అన్నట్టుగా తేజ అయితే ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో ఆ విధంగా నా ఎపిసోడ్ లేసే ఉంటుంది ఖచ్చితంగా అవినాష్ దే అన్నట్టు అందరికి చెప్పాడు అనమాట. కరెక్ట్గానే గెస్ చేశాను అన్నట్టుగా అవినాష్ అంటూ ఉంటాడు, సారీ అవినాష్ కాదు తేజ అంటూ ఉంటాడు నా గెస్సింగ్ కరెక్ట్ అయిందని. సో ఏదేమైనా ఆ విధంగా అయితే ముగిసిందండి. నిఖిల్కి రాబోయే నామినేషన్స్లో పంబరేగిద్ది. ఆల్రెడీ ఫస్ట్ 2 days దెబ్బే మనోడికి ఇంతవరకు కోలుకోలేని దెబ్బలాగుంది, ఎందుకంటే ఫస్ట్లోనే బాగా అగ్రెషన్ అయిపోయి అటు ఇటు కొంచెం తన్నుకులాడాడు.
సో అది కొంచెం సెటిల్డ్గా తన మనస్సుని తన బాడీని ఒక సెటిల్డ్గా చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. అదొక స్ట్రక్చర్గా అలా నడిపిస్తున్నాడు. బాద్షా అని ఎందుకు ఇచ్చారు? ఆ యాంగర్నెస్, ఒక టైప్ ఆఫ్ సైలెంట్నెస్ వాడుతూ కావాల్సి వచ్చినప్పుడు యాంగర్నెస్ని యూజ్ చేస్తూ స్ట్రాటజీగా బ్రెయిన్ యూజ్ చేస్తూ ఆ విధంగా యూజ్ చేస్తున్నారంట. కోన వెంకట గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు కనుక ఆ బండి అయితే ట్రాక్ తప్పే అవకాశం ఉంది. ఇప్పుడు ఎమోషనల్ ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే స్వయంగా సోనియా వచ్చి బయట నుంచి చూశాను, నువ్వు యష్మిని ఎంకరేజ్ చేసావు. నీకే కనుక రియల్ లవ్ స్టోరీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నువ్వు యష్మిని ఎందుకు ఎంకరేజ్ చేసావు? ఒక ఆడపిల్ల పబ్లిక్ షోలో నీ మీద నాకు ఇష్టం ఉంది అంటే అక్కడితో కట్ చేయకుండా ఎందుకు ఎంకరేజ్ చేసావు అని సోనియా అడిగింది. సో నిన్న వేసిన ఎపిసోడ్, నిఖిల్ ఎమోషనల్ అయిన ఎపిసోడ్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు ఎందుకు అనుకోలేదు. నేను నిన్న ఎపిసోడ్లోనే చెప్పాను, యష్మిని చూడండి, యష్మి ఎంత ఆక్వర్డ్గా కూర్చుందో. అసలు యష్మి చాలా ఏమంటారు, చాలా ఇదిగా కూర్చుంది. అసలు కంఫర్ట్ లేదు, కంఫర్టే లేదు ఆ అమ్మాయికి ఆ టైంలో. ఎందుకంటే ఈ అబ్బాయి అంట పడుతుంది, కానీ ఈ అబ్బాయి చెప్పే స్టోరీ ఎలా ఉంది, పక్కన అమ్మాయి కోసం ఎంత ఇదైపోతున్నాడో అన్నట్టుగా చెప్పాడనమాట. సో ఇదే విషయం నాకు చెప్పచ్చు కదా అని ఒక ఫీలింగ్లో కూడా యష్మి ఉంది ఆ టైంలో. కానీ తనకు తాను ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ గొడవలు ఎందుకు, ఆ సిచ్యువేషన్ అలాంటిది కాదని వదిలేసింది. కానీ ఇక్కడ స్వయంగా బయట నుంచి వచ్చి సోనియానే రైస్ చేసింది. సోనియా ఎవరో కాదు, తన ఫ్రెండ్. అండ్ ఆల్సో వైల్డ్ కార్డ్స్ని ఎవరిని ముట్టుకోలే. మళ్ళీ ఈ ఓజీస్లోనే ప్రేరణ అంటే వదిలేయండి, నోరు ఎక్కువ. అండ్ ఆల్సో బయట సరే ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రేరణ మీద. నిఖిల్ మాత్రం చావు దెబ్బ కొట్టింది, కోలుకోలేని దెబ్బ అయితే కొట్టింది. మరి ఎలా తప్పించుకుంటాడో మనోడు అయితే ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా అవుతాడు, బ్యాలెన్స్ అయితే కోల్పోతాడు. సో దాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు అనేది ముందు అసలు సూపర్ స్ట్రాటజీ. బిగ్ బాస్ అయితే ఒక ఏదో అంటారు కదా, ఆ టైప్లో అన్ని వైపుల నుంచి లాక్ చేస్తాడు. ఇటు యష్మి వస్తుంది, బయట నుంచేమో కావ్య వస్తుంది, ఒక స్టోరీల మీద స్టోరీలు పెడుతుంది నిఖిల్ మీద. అండ్ ఇండైరెక్ట్గా తన్ని అసలు 4 రోజులకే చెప్పేసింది ఆ అమ్మాయి కావ్య, ఈ అబ్బాయి మార్క్స్ తీయట్లేదు, యష్మి గేమ్లో అలానే ఆడతాడు, అందరికీ తెలిసిందే కదా. చాలా సెన్సిటివ్గా చెప్పింది ఆ అమ్మాయి. చెప్పడం కూడా గేమ్లో అలానే చెప్తుంది, ఎంత ప్రాణం పెట్టి ఆడేస్తాడు. కానీ మాస్క్ అయితే వేసుకున్నాడు. ఆ యాంగర్నెస్, ఆ అగ్రెషన్ లేదు, ఆ దూకుడు, ఆ మాటలు అంతా రఫ్గా ఉంటాడు కదా, అదేమీ లేదు. చాలా నిదానంగా సటల్గా అయిపోయాడు. ఇది రియల్ నిఖిల్ కాదు అన్నట్టు కావ్య ఫస్ట్లోనే ఏదో అవార్డ్ ఫంక్షన్లో చెప్పేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇటువైపు కావ్య, ఇటువైపు యష్మి, ఇటువైపు సోనియా అందరు కలిసి దాడి చేసి మొత్తానికి నిఖిల్ బ్రెయిన్ అయితే టాప్లో వేసే విధంగా చేస్తారు. ఈ టైంలో ఇంబ్యాలెన్స్ అయిపోయి మనోడు ఏం చేస్తాడో, ఎమోషనల్ అయితే ఖచ్చితంగా అవుతాడు. అదే ట్రాక్ మిస్ అయ్యి నేను మంచి అని పదే చెప్పుకోవడానికి ట్రై చేస్తాడా ఏంటనేది చూడాలి. అది గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను దీని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఫ్యామిలీ వీక్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఎవరికి కలిసి వచ్చింది ఏంటనేది. అది మొన్నటితో అయిపోయిన ఎపిసోడ్ కాదు, ఫ్యామిలీ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే ముందు ఓటింగ్ కూడా జరగబోతుంది, ఒక వీక్తో అయిపోయేది కాదు. సో వాళ్ళు ఫ్యామిలీ వీక్లో ఏం చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు కాబట్టి అది మనకు కంపల్సరీ వీడియో కాబట్టి దాని మీద స్పెషల్ అనాలిసిస్ అయితే చేస్తాను. అది లైక్ అండ్ సబ్స్క్రైబ్.